అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలయిక మధురమే 9వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. అందరూ కారులో కూర్చున్నారన్న మాటే గాని ఎవరు ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా రామ్మూర్తి ఏదో టెన్షన్ గా కనిపించడంతో అమర్ ఏమైందని కారు ఆపి చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు అంతగా, చెమటలు కూడా పడుతున్నాయి అంటుంటే అమర్ ఇదంతా అంటూ సందేహంగా, ఇదంతా చేస్తున్నది అంటూ బాధగా అనిపించి నోరు పెగలకపోయేసరికి అలాగే ఆగిపోయిన రామ్మూర్తి వైపు చూస్తూ ఇదంతా చేసింది నీ కొడుకు కదా అని అన్న అమర్ మాటలకి అందరూ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నారు. రామ్మూర్తి వైపు అమర్ వైపు మార్చి మార్చి చూస్తూ, అమర్ ఇందులో నీరజ్కి ఏంటి సంబంధం, అయినా ఇదంతా చేస్తున్నాడని అంటున్నారంటే ఈ బాంబ్ బ్లాట్స్ తో కూడా నీరజ్ కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు అయోమయంగా విజయేంద్ర. రామ్మూర్తికి మాటలే కరువై కేవలం కన్నీళ్లు మాత్రమే సమాధానంగా ఉండిపోయాడు. ఏం అర్థం కాక ఒక 10 నిమిషాలు పాటు అలాగే ఆలోచనలో మునిగిపోయిన విజయేంద్ర మళ్ళీ రామ్మూర్తి వైపే చూస్తూ, అంటే జాను దక్కలేదని ఇలా చేశాడా, పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడా అంటుంటే విజయేంద్రకి రామ్మూర్తి చూపుల్లో తనపై జాలి కనబడుతుంటే అసలు సమస్య ఇక్కడ మొదలైందనుకోగానే కాలేజ్ నుండి విజయేంద్ర ఫోన్కి కాల్ చేసి జాను ఇష్టపడుతున్నానని చెప్పి హడావిడిగా తనతో పాటు మాట తీసుకోవడం గుర్తురాగానే రామ్మూర్తి వైపు చూస్తూ, అంటే జాను రాఘవ ప్రేమించుకున్నారని నీరజ్కి ముందే తెలుసా అని అంటున్న విజయేంద్రకి సమాధానంగా అవును అన్నట్టుగా తలూపాడు రామ్మూర్తి. లేదేమోరా, అలా అని నువ్వే తప్పుగా అనుకున్నావేమో అంటుంటే లేదు, జాను తన ప్రేమ నీకు చెప్పాలనుకుంటుంటే ఆ విషయం తెలుసుకున్న నీరజ్ నీతో మాట్లాడి మాట తీసుకుని జాను దగ్గర కన్వర్జేషన్ మొత్తాన్ని వినిపించాడు. దాంతో తన ప్రేమను చెప్పాలనుకున్న జానకి నీరజ్ మాటల్లో రాఘవికి ప్రమాదం అన్న విషయం నీ దృష్టిలో ఉంచుకొని నీ దగ్గర ఓపెన్ అవ్వలేదు అన్న రామ్మూర్తి మాటలకి, అంటే నా కూతురు దూరం అవ్వడానికి కారణం నీరజ్ అంటావా అన్న విజయేంద్ర మాటలకి రామ్మూర్తి తల ఉంచుకొని కూర్చున్నాడు. జాను రాఘవ పేర్లు వాళ్ళ నోటి నుంచి రావడంతో అయోమయంగా చూస్తున్న రాశిని చూస్తూ ఉన్న అమర్, ఇదంతా మాట్లాడుకునే టైం ఇది కాదు, ఇంకా చాలా విషయాలు చాలా మందికి తెలియాలని అంటూ రాశి వంక చూస్తున్న అమర్ని చూసి రామ్మూర్తి విజయేంద్ర ఎదురు సైలెంట్ అయిపోయారు. రాశికి ఏవో ఆలోచనలు మొదలై తన తండ్రి రాఘవేంద్ర, తల్లి జానకి వీళ్ళిద్దరి పేర్లు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో పేర్లు కూడా చాలా దగ్గరగా ఉండడంతో ఒకవేళ వీళ్ళు మాట్లాడుకునేది నా పేరెంట్స్ గురించేనా, వాళ్ళది కూడా లవ్ మ్యారేజే కదా అని అనుకుంటుండగానే ఎయిర్పోర్ట్ కి రావడంతో అందరూ కార్ దిగి బయటకు వచ్చి చెక్అవుట్ అయ్యి లోపలికి వెళ్లారు. అప్పటికే అక్కడ చాలా మంది ఉండడంతో అందరూ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తుంటే ఒక జంట మాత్రం బయటకు వచ్చారు. గడ్డం, క్యాప్, గాగుల్స్ తో చాలా స్టైలిష్ గా ఒక వ్యక్తి, అతని పక్కన ఒక బుర్కాలో అమ్మాయి ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చి క్యాబ్ లో స్టార్ట్ అయ్యారు. సార్ సార్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు సార్, ఆల్రెడీ ఫ్లై అవుతుందంటాడు ఒక పక్క పీను మనిషి. నువ్వు నిజంగా చూసావా వాళ్ళు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అని వచ్చిన బేస్ వాయిస్ కి సార్ ఇది అంటుంటే, ఏంటో చెప్పించావు అన్న మాటలకి, నాకు పాస్పోర్ట్ లేదు అందుకే నేను టికెట్ తీసుకోలేదు, కానీ అందుకే వాళ్ళు లోపలికి పోయి ఫ్లైట్ ఎగిరేదాకా ఇక్కడే ఉన్నా సార్ అంటుంటే, రే పో, నీ ఎవరినైనా నీ తరఫున పంపించావా అని అడగగా, లేదు సార్ మీకెందుకు, అక్కడ ఫ్లైట్ దిగే టైంకి నా బామ్మర్ది అక్కడే ఉండి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్ అని అంటుంటే, అఘోరించావు లే అని అంటున్న మాటలకి, సార్ ఇక్కడ పని అయిపోయింది ఇంక నేను వెళ్ళనా, ఇప్పటికే నా పిల్లం 20 సార్లు ఫోన్ చేసిందని సనుగుతూ చెప్పాడు ఆ పక్క పీనుగతను. పోయి పోయి చావు, అక్కడ దిగ్గానే ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయట్టుంటే ఓకే సార్ అని కాల్ కట్ చేసి, వీడిచ్చే బోర్డు డబ్బులకి అది కూడా నా అని అంటే 10,000 లేదా 5,000 ఇస్తాడేమో, దానికి నేను ఫ్లైట్ ఎక్కి ఫాలో అవ్వాలా అనుకుంటున్నా కానీ ఏదో మెసేజ్ రావడంతో చెక్ చేసుకుని నోరు తెరిచాడు. ఏంటి, ₹1,00,000 అనుకుంటూ, అమ్మో ఇప్పుడు నాకు అక్కడ ఏ బామ్మర్ది లేడని తెలిస్తే డబ్బులు వాపస్ ఇవ్వమంటాడేమో అనుకుంటూ, అయినా వాడేమైనా చూడొచ్చాడా చేరిర్రు అని చెప్తే అయిపోయాయి అనుకుంటూ ముందుకు చూసి, ఇప్పుడు నా పిల్లం ఎగిరి గంతేస్తాను ముసుకుంటూ వెళ్ళిపోతాడు అతను. మరో గంటలో ఒక హోటల్ ముందు కారాగింది. బుర్కా అమ్మాయి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు. గడ్డం మరియు అద్దాలతో ఉన్న వ్యక్తి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి ఆ అమ్మాయిని లాగి పట్టుకుని అమాంతం బెడ్ పై పడిపోయి, ఈ బుర్కాలో నీ కళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నాయి అంటుంటే, ప్లీజ్ బాబా కాస్త అనీజీగా ఉంది, కాస్త ఫ్రెష్ అవుతాను, ఈ బుర్కాని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదంటుంది, మర్చిపోయావా మన బట్టలేవి మనతో పాటు లేవు, పైగా ఈ బుర్కా లోపల ఒక వెస్ట్రన్ డ్రెస్ ఉంది, కనీసం ఆ డ్రెస్ లో బయటకు కూడా రాలేదు తమ్ముడు, పర్లేదు ఆ డ్రెస్ లో నాకు కనిపిస్తానంటే నేను చాలా హ్యాపీ అంటాడు చిలిపిగా. చా ఇప్పుడు ఎలా అని అంటూ దూరం జరిగి కూర్చోవడంతో, ఏముంది ఎలాగో పెళ్ళయింది, అదీ కాక ఇప్పుడు మార్చినందుకు బట్టలు కూడా లేవు కదా అని గారంగా అంటూ ఆమె పై పైకి వస్తూ ఉన్నా అతన్ని ఆపి, ఆగాగు అదేదో దూరం ఉండి కూడా చెప్పొచ్చు కదా అంటుంటే, ఏంటే దూరం ఉండేది, నిన్నటిదాకా నోరెత్తుతానివి కాదు, ఇవాళ నన్నే దూరం జరిపి మరీ మాట్లాడుతున్నావు, పైగా నాకే ఆర్డర్లు వేస్తున్నావు అనగాని, ఆహా అది కాదండి నేనేదో నార్మల్ గా అన్నానంతే, చిరాగ్గా ఉండి పక్కకు జరిగానంతే అని అమాయకంగా అంటుంటే, అంతేనా అనుకుంటూ
నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా అని అంటున్న అతని మాటలకి లైట్ గా కంట్లో నీరు చేరింది. చెప్పు, నాతో ఉంటే భయం అని చెప్పు. నాకు దూరం ఉండి ప్రయత్నం చేస్తుంటే నేను కనుక్కోలేనని అనుకుంటున్నావా అన్న అమర్ వైపు ఒక్క నిమిషం చూసి అతని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న రాశిని చూస్తూ లోపల బాధగా ఉన్నా తిరిగి హత్తుకోకుండా అలాగే నిర్దయగా నిలబడి చూస్తూ ఉన్నాడు అమర్. రాశికి బాధగా అనిపించి, ఇదంతా నా వల్లే, నేనంటూ లేకపోతే నైట్ అంత పెద్ద బ్లాస్ట్ అయ్యేది కాదు. ఇవాళ మీరు ఇక్కడ నా పక్కన ఇలా మారువేషంలో ఉండాల్సి వచ్చేదే కాదంటున్న రాశిని దూరం జరిపి, ఇప్పుడు ఏంటి నీ గోల? ముందు నన్ను దూరం పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? అది ముందు చెప్పు అని కోపంగా అడుగుతున్న అమర్ని భయంగా చూస్తూ, అది నాతోనే సమస్య మొదలైంది. దాదాపు మన 3 రోజుల పరిచయం అంతా అడ్వెంచర్స్ తోనే ముగిసిపోయాయి. అందుకని అంత తడపడుతున్న రాశిని నొసలు ముడివేసి కనులు చిన్నవి చేసి చూస్తూ అనుమానంగా అందుకని అంటున్న అమర్ని దూరం జరిపి అమర్కి 2 అడుగులు దూరం జరిగి, అందుకని నీ జీవితం నుండి నేను వెళ్ళిపోనా అని అంటున్న రాశి ఒక్కసారిగా నేలపై పడింది. ఒక నిమిషం కళ్ళు మసకగా మారి అతి కష్టంగా కళ్ళు తెరిచిన రాశికి అమర్ మొహం కోపంతో ఎరిపెక్కి తన కోపాన్ని అదుపులో ఉంచడానికి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా గోడని గట్టిగా కొడుతున్న అమర్ కనపడగా ఫాస్ట్ గా వెళ్లి అతని చేతులు పట్టుకుని, ఏం చేస్తున్నారు అమర్ గారు అంటున్న రాశి మాటలు ఆగిపోయాయి. ఊపిరి భారంగా అవుతున్న వేళ ఒక్క నిమిషం శివాని మాటలు గుర్తొచ్చేస్తున్న రాశికి, చూడు తల్లి, వాళ్ళ ఒక డిసీజ్ ఉంది. తన ఫీలింగ్స్ ఏవైనా చాలా హైగా ఉంటాయి. అది ప్రేమైనా, కోపమైనా, ఇంకేదైనా అన్న మాటలు గుర్తొస్తుంటే అమర్ని దూరం జరిపే ప్రయత్నం చేస్తున్న అంతకంతకు కర్కశంగా పెదాలపై విరుచుకుపడుతున్న అమర్ ప్రవర్తనకి ఏం చేయాలో అర్థం కాక అతని గట్టిగా కొట్టే పనిలో పడగా ఒకే చోట ఆగకుండా కొడుతున్న దెబ్బలకి ఒక నిమిషం ఆ పెదాలు వదిలి ఆమె వైపు చూసి తన చేతులని ఒక చేతిలోకి తీసుకుని లాక్ చేసి అలాగే తనని బెడ్పై వేసి మళ్ళీ ముద్దు పెట్టుకోబోగా, బావా ప్లీజ్ అన్న రాశి మాటలకి ఒక్క నిమిషం ఆగి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతను కాస్త తన పని ఆపి తన్నే చూడడంతో కాస్త రిలాక్స్ అయ్యి, బావా నాకు ఊపిరి అందట్లేదు, నువ్వు లేస్తే నేను వస్తా, రిలాక్స్ అవుతానని ఆయాసంగా అంటున్న ఒక బొమ్మలా తన వైపు సూటిగా చూస్తూ ఉన్న అమర్ ప్రవర్తనకి, ప్లీజ్ బావా మీరు మొత్తం నాపైనే ఉన్నారు, నా చేతులైనా వదలండి అంటున్నా ఎలాంటి భావం లేకుండా అలాగే చూస్తున్న అమర్ వైపు చూస్తూ, ఇంకెప్పుడు నేను వదిలే ఆలోచన చేయను బావా, అలాగే ఎప్పుడు బావాని పిలుస్తా అన్న రాశి మాటలకి తనకి దూరం జరగాలని ఉన్నా కూడా చెప్తూ ఉంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన చేతులు విడిచి పెట్టి ఆమె బుడకాను విప్పేస్తుంటే అతన్ని భయంగా చూస్తూ, ప్లీజ్ బావా నాకు ఆ లోపల డ్రెస్ అంత కంఫర్ట్ గా ఉండదు ప్లీజ్ అంటున్నా తీస్తున్న అమర్ వైపు చూస్తూ, కనీసం నాకు వేరే డ్రెస్ కూడా తెచ్చుకునే దాకన్నా ఆగండి బావా, మీరు విప్పే పద్ధతి బట్టి ఇది ఖచ్చితంగా చినిగిపోద్ది అన్న రాశి మాటలకి చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు రాశి వంకే అమర్. అతని చూపులో నవ్వు తనకి కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంటే, బావా మీరు బరువుగా ఉన్నారు ప్లీజ్ అంటూ ఆయాసంగా చెప్తుంటే కాస్త దూరం జరిగి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు కావాల్సినవి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాయంటూ చెప్పి తన ఫోన్ ని చేతిలో తీసుకుని ఎవరికో డయల్ చేస్తూ రాశి బుక్పై ముద్దు పెట్టి బయటకు వెళ్ళాడు అమర్. అతని స్మైలింగ్ ఫేస్ చూస్తూ వార్డ్రోబ్ దగ్గరికి వచ్చి అన్ని చెక్ చేసి ఇంత ఫాస్ట్ ఇవన్నీ ఎలా తప్పించాడు అనుకుంటూ ఫ్రెష్ అవుతూ ఫ్లైట్ లో జరిగింది గుర్తు తెచ్చుకుంది. అమర్, రాశి, మహేంద్ర, శివాని, విజయేంద్ర, రామూర్తి అందరూ ఫ్లైట్ ఎక్కగా అప్పుడే 2 వ్యక్తులు వచ్చి 2 కవర్స్ ఇచ్చి మీరు ఫాస్ట్ గా చేంజ్ చేసుకుంటే మేము కూడా రెడీ అవుతాం సార్ అంటున్న వాళ్ళ మాటలకి రాశితో సహా అందరూ తెల్లబోయి చూడగా అక్కడ ఉన్న అమ్మాయితో తానే తీసుకెళ్ళని ఆమె చెప్పగా చిన్న స్మైల్ తో రండి మేడం అంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. కాసేపటికే పరిగెత్తుకుంటూ వచ్చి రాశిని వింతగా చూస్తూ ఏమైందని అడిగాడు అమర్. అది బావా ఆ డ్రెస్ ఇక్కడ వరకే ఉందంటూ మోకాల కిందకు చూపెట్టగా ఒక నిట్టూర్పు విడిచాడు అమర్. సార్ అది చాలా షార్ట్ డ్రెస్, కానీ మేడం గారు కాస్త చిన్నగా ఉండడం వల్ల ఇంకాస్త పెద్దగానే ఉంది, కానీ మేడమే ఒప్పుకోవట్లేదని భయంగా చెప్పింది. ఆమె మనసులో పెద్దంటి వాళ్ళంటే ఇలాంటివి మాత్రమే వేసుకుంటారన్న భ్రమలో ఆ డ్రెస్ తెచ్చింది. కానీ రాశి షాకింగ్ బిహేవియర్ కి పాపం భయంతో చేతులు నలుపుకుంటోంది. ఒక్క నిమిషం ఆలోచించి, నువ్వు ముస్లిం కదా, నీ దగ్గర బుర్కా ఉందా అని అడిగిన అమర్కి సమాధానంగా, ఉంది సార్, కానీ కాస్త పొడవుగా ఉంటుంది మేడంకి అన్న ఆమె మాటలకి మొహం చిన్నబుచ్చుకొని చూస్తుంది ఆమె వైపు. రాశి మొహం చూసి, సారీ మేడం, నా ఉద్దేశం మీకు పొట్టని కాదు, కేవలం అది మీకు పొడుగ్గా ఉంటుందనే అంటూ హడావిడిగా అనేసి తనేమందో రివైండ్ చేసుకుని నాలుగు ఖర్చుకున్న అమ్మాయి ఉక్రోషంగా చూస్తూ నిలబడి రాశి వైపు ఓ వెర్రినవ్వు నవ్విన అమ్మాయి. అమర్ వచ్చిన నవ్వు నాపుకుని, ఓకే ఏదో ఒకటి చేసి తొందరగా డ్రెస్అప్ అవ్వండి, ఫ్లైట్ వెళ్లే టైం అవుతుందని అంటూ అమర్ వెళ్ళిపోగా ఆ అమ్మాయి వచ్చి సారీ మేడం అని చెప్పగా ఇట్స్ ఓకేలే అంటూ లోపల నడిచింది. పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఎంత రాతాంతం చేస్తారో అని దిగులు పడిన అమ్మాయి నిశ్చింతగా రాశి వైపు అభిమానంగా చూసి ఎప్పటికప్పుడు పిన్స్ ప్యాచెస్ తో రాశికి సెట్ అయ్యేలా చేసింది. అప్పటికి అమర్ బట్టల్లో అమ్మాయితో వచ్చిన అబ్బాయి నిలబడగా రాశి బట్టల్లో అమ్మాయి రెడీ అయింది. ఫ్లైట్ టైంకి ముందు దిగి చుట్టూ గమనిస్తూ బయటకు తీసుకొచ్చాడు రాశిని.
మధ్యలో ఎక్కడ బుర్కా తీయలేదు, వాళ్ళ సొంత కార్ని వాడలేదు. అందువల్ల ఎవరికీ తెలిసే అవకాశమే లేకుండా పోయింది అని అనుకుంటూ అమర్ పరిచయం, అతని మొదటి హక్, మొదటి ముద్దు, మొదటి దెబ్బ, అప్పుడే కోపం, అంతలోనే తనపై ప్రేమ, తనతో సున్నితంగా ఉండడం, అతని మాట వినడం తప్ప వేరే దారి లేకపోవడం, ఉన్న ఆ దారి తనకి నచ్చగా అతనితోనే ఉండడం, కొత్త మనసులు కలిసి అమర్కి తనని శాశ్వతంగా అతను చేయాలనుకోవడం, 1 గంట పరిచయానికి 3 గంటల సహవాసానికి అతన్ని ప్రేమించిన తన మనసుని అతని కోసం చంపాలనుకోవడం, తన బాధని నిమిషాల్లో దూరం చేసి తన మెడలో 3 ముళ్ళు వేయడం, తనపై కోపం చూపించడం, అతనికి నిజం తెలిసాక అతను ప్రవర్తించిన తీరికి శోభనం అనగానే కాలు వణికిపోవడం, అంతా తలుచుకోగానే కాస్త నవ్వు వచ్చిన ఓ నిమిషానికే వామో ఆయన ప్రతి ఫీలింగ్ హైలోనే ఉంటే మరి ఆ రోజు ఎట్లా గడపాలో ఏంటో అనుకొని స్నానం ముగించి ఒక చీర కట్టుకుని రెడీ అయి కూర్చుంది. ఎంత ఆపుదామన్నా కూడా ఆగని ఆమె ఆలోచనలకి విసుగ్గా తనని తానే తిట్టుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది అనుకుంటూ ఉన్న రాశికి ఎక్కడో ఒక వాయిస్ వినపడి ఆ వైపుగా నడిచింది రాశి. అమర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏంటనేది ఏం అర్థం కాక అలాగే ఉంటూ నిలబడిన రాశికి మేము ఇక్కడే ఉన్నామని వాడికి తెలియాలని అంటున్న మాటలు వినపడి ఒక్కసారిగా కంగారు వచ్చింది. ఇంకక్కడ ఉండలేక వెళ్ళి బెడ్ పై కూర్చొని అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఇంత కష్టపడి తెలియకుండా వస్తే ఇప్పుడేమో ఈయనే చెప్పమంటే ఎలా, ఏదో ఒక రకంగా తప్పించుకున్నాం, ఇక వాళ్ళు ఉండరు, బావతో లైఫ్ హ్యాపీగా ఊహించుకునే సమయం కూడా పూర్తి కాలేదు అనుకుంటుండగా అమర్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావే అని అడుగగా ఉలికిపాటు చేసింది అమర్ వైపు. తనని గమనిస్తూ ఏమైంది, ఎందుకంత ఉలికిపాటు, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అడగగా ఏం లేదన్నట్టుగా తలూపింది. చిన్నగా నవ్వి సరే అంటూ వెళ్ళి ఫుడ్ తెచ్చి రాశికి తినిపిస్తూ ఏవో చెప్తూ తను తినేస్తున్నాడు అమర్. అతని వంక చూస్తూ అతని ప్రేమని అతన్ని అంచనా వేసే ప్రయత్నం చేసింది రాశి. రాశి వంక ఒక్కసారి తీక్షణంగా చూస్తూ బంగారు అలా చూడకే, ఇప్పటికే చాలా కంట్రోల్లో ఉన్నా, నన్ను రెచ్చగొట్టాలని చూస్తే ముహూర్తం పక్కన పెట్టేస్తే ఎలా చెప్పు అంటున్న అమర్ మాటలకి టక్కున కళ్ళు దించి ముసిముసిగా నవ్వుకుంది. తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి రాశి పక్కనే కూర్చొని నీకు విషయం చెప్పాలి, అందుకు నిన్న ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తా, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి అని చెప్పి రాశి బుగ్గపై ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అమర్. రాశికి ఏవో ఆలోచనలో చుట్టుముట్టినా ఇప్పుడు నాకు అమర్ మాత్రమే ముఖ్యం, ఇంకేమీ అక్కర్లేదు అని స్ట్రాంగ్ గా మైండ్ లో ఫిక్స్ అయి రిలాక్స్ గా కూర్చుంది. అన్నట్టుగానే 5 మినిట్స్ లో వచ్చి డ్రెస్అప్ అయ్యి పద అంటూ రాశి చేతులు పట్టుకొని కదలగా మారు మాట్లాడకుండా అతని వెంటే కదిలింది రాశి. ఇద్దరూ కలిసి ఒక హాస్పిటల్ ముందు ఆగి లోపలికి నడవగా రాశి మనసులో 100 ప్రశ్నలు చెలరేగుతున్నా ఏం అడగలేక అమర్ వెంటే నడిచింది. వెయిటింగ్ హాల్లో నిలబడి ఉన్న రాఘవేంద్రను చూసి అలాగే నిలబడిపోయింది. రాశిని చూసి తన భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపిస్తూ రాఘవేంద్ర ముందు నుంచున్నాడు. రాఘవేంద్రకి ముందొచ్చిన రాశిని చూసి తన భుజంపై చేతులు వేసిన అమర్ వైపు చూస్తూ నిలబడ్డాడు. అమర్లో చాలా మట్టుకు విజయేంద్ర పోలికలు కనిపిస్తుంటే కంటి ముందు ఆయన నిలబడ్డట్టుగా అనిపిస్తోంది రాఘవేంద్రకి. 2 నిమిషాలు సైలెంట్ అయిపోయిన అమర్ని రాఘవేంద్రను చూస్తూ రాశి గొంతు పెగల్చుకొని నాన్నగారు ఇతను నా భర్త అమరేంద్ర అనగానే అక్కడ జరిగిన పెళ్లి గురించి ముందే తెలిసిన రాఘవేంద్ర ఇప్పటిదాకా ఉన్న సందేహాలు గాల్లో కలిసిపోగా అమర్ చూపుల్లో ఉన్న వేడికి తలదించేశాడు. ఇప్పుడు తలదించుకుని ఏం లాభం, ఈ బుద్ధి ఉండాల్సిన టైంలో ఉండుంటే కథ ఇంకోలా ఉండేదన్న అమర్ మాటలకి రాసి అయోమయంగా చూస్తూ ఉంటే రాఘవేంద్ర కన్నీళ్లతో చూస్తూ నిలబడ్డాడు. తండ్రి ముందు ఎలా పిలవాలని అర్థం కాక అమర్ అని పిలిచిన పిలుపుకి ఒకేసారి బావా అని ఇద్దరు అంటారు. ఒకవైపు అమర్ కోపంగా అంటుంటే మరోవైపు తండ్రి ఆవేదనతో కూడిన గొంతుతో అంటాడు. ఆ ఇద్దరిని చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది రాశి. ఆ ఒక్క పిలుపులో ఎన్నెన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. రాశి తల నిమిరి తను నీ బావ అమరేంద్ర, మీ అమ్మ అన్న కొడుకు, తను నేను దక్కించుకుంది బహుశా ఆ బంధంతో అయి ఉంటుందని అంటున్న రాఘవేంద్ర మాటలకి ఏ నాకు ఆ హక్కు లేదంటారా అని అడుగుతాడు అమర్. ఉంది బాబు, కానీ ఈ విషయం మీ తాతగారికి తెలిస్తే నా కూతుర్ని కూడా బతకనిస్తాడా అని అంటున్న రాఘవేంద్ర మాటలు అతని గొంతులోనే ఆగిపోయాయి. అతని మెడకి అమర్ చేతివేలు బిగుసుకున్నాయి. ఒక్కసారి అమర్ కోపానికి రాశి భయంగా చూస్తూ బావా ప్లీజ్ వదిలి అని అంటున్న రాశి మాటలకి ఏంటే వదిలేది, నీకు తెలుసా తాతగారి గురించి, ఆయన కోమా నుంచి బయటపడి 4 రోజులే అవుతోంది. మొట్టమొదట బాధపడి ఏడ్చింది వీళ్ళు చేసిన పనికి కాదు, తన కూతురు చనిపోయిందని తెలుసా అని ఆవేశంగా అంటుంటే బావా ప్లీజ్ నువ్వు నాకు కావాలి, మా నాన్నకి ఏమైనా అయితే నువ్వు జైలుకి వెళ్తావు, నువ్వు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ అంటుంది రాశి. రాశి మాటలకి రాఘవేంద్రను వదిలేసి హాస్పిటల్లో ఉన్నామని విషయం మర్చిపోయి రాశిని హక్ చేసుకుని బంగారం నీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఇంత లేటుగానే వచ్చేదంటుంటే రాఘవేంద్ర తన గొంతు నొప్పికి తల్లడిల్లుతున్నా మరోవైపు అమర్ ప్రవర్తనకి షాక్తో చూస్తున్నాడు. బావా మనం హాస్పిటల్లో ఉన్నాం, కాస్త చుట్టూ చూడు ప్లీజ్ అంటున్న
రాశి బుగ్గపై ముద్దు పెట్టుకొని ఏం చేయాలి? నువ్వు టైం కాని టైంలో నీ ముద్దు ముద్దు మాటలతో నన్ను టెంప్ట్ చేస్తున్నావు అని అంటూ కష్టంగా రాశికి దూరం జరిగి రాఘవేంద్ర వైపే కోపంగా చూస్తూ, చూడండి మీకేం తెలుసు ఏం తెలియదనే విషయం పక్కన పెడితే నాకు రాశిని పరిచయం చేసింది మా తాతగారే. అయితే నాకు ఆయన మనవరాలని చెప్పకుండా తన ఫోటో చూపించాడు. తొలి చూపులోనే ఒక ఫోటో చూసి ఇష్టపడ్డాను. ఆ తర్వాత తను నా మరదలు. నాకు మాత్రమే హక్కుందని తెలిసిన మరుక్షణం హడావిడిగా బయలుదేరాను. నిజమే, నేను కేవలం మా తాతయ్య కారణంగానే ఆ బంధం కారణంగానే ఇక్కడికి వచ్చాననుకుంటే అనుకోండి, ఏం పర్లేదు, అది నా హక్కు. రాశి నాది, నా కోసమే మా అత్త కన్నది. మీరిలా భావించిన నేను తనని వదలబోను. కానీ మీరు చేసిన తప్పు కారణంగా చిన్ననాడు నా చేతుల్లోకి తీసుకుని ఆడించి తనతో పాటుగా తోడుగా ఉండాల్సిన నాకు ఎంత దారుణ పరిస్థితులు ఎదురైందో తెలుసా అని ఆవేశంగా అరుస్తున్న అమర్ గొంతుకు ఏమీ మాట్లాడలేక అలా నిలబడి చూస్తున్నాడు రాఘవేంద్ర. కథ ఇంకా ఉంది. మరి అమర్ తన భావన తెలిసిన రాశి రియాక్షన్ ఏంటి? అమర్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు? శత్రువుల ఆటని ఎలా కట్టించబోతున్నాడో తెలుసుకోవాలి. ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.